తెలంగాణలో గత కొంతకాలంగా ఫోన్ ట్యాపింగ్ కేసు హాట్ టాపిక్ అయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్నా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఓ కొలిక్కి రాలేదు. ఈ సందర్భంలోనే గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి బాధితుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి న్యాయం చేసేందుకు సజ్జనార్ నేతృత్వంలోని సిట్ ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. గతంలో రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్టు గుర్తించారు. ఆయన నుంచి స్టేట్మెంట్ తీసుకునేందుకు సిట్ అధికారులు రేవంత్ సోదరుడికి నోటీసులు జారీ చేశారు. గతంలో కాంగ్రెస్ ఫైట్ బ్రాండ్ రేవంత్ రెడ్డిపై నిఘా పెట్టేందుకు ఆయన సన్నిహితుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లుగా సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి అత్యంత దూకుడుగా ఉండేవారు. ఆయనను కంట్రోల్ చేసేందుకు ఫోన్ ట్యాపింగ్ అస్త్రాన్ని ప్రయోగించి నాడు ఓటుకు నోటు కేసు పేరుతో ట్రాప్ చేశారన్న ఆరోపణలు సర్వత్రా ఉన్నాయి. ఆ తర్వాత కూడా ఆయన ఫోన్లపై నిఘా కొనసాగిందని స్వయంగా రేవంత్ రెడ్డి చాలాసార్లు ఆరోపించారు. ఒకానొక దశలో ఎర్రబలి పేరు కూడా ప్రస్తావించాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు వాటికి ఆధారాలను సిట్ బయటపెట్టే అవకాశం అధికంగా ఉంది. అలాగే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్న అధికారులతో నిరంతరం టచ్లో ఉన్న అప్పటి బీఆర్ఎస్ నేతలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యలకు సిట్ నోటీసులు జారీ చేసింది. వీరిద్దరికీ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వచ్చిన సమాచారాన్ని అధినేతకి ఇచ్చినట్లుగా సిట్ అనుమానిస్తోంది. అలాగే ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ కు కూడా నోటీసులు జారీ చేసింది. వీరి ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని అనుమానిస్తున్నారు. ఏదేమైనా గత పాలనలో గులాబీ నేతలు చేసిన అరాచకాలకు ఇప్పుడు శిక్ష తప్పదని తెలుస్తోంది. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి హస్తముందని సిట్ తేల్చితే ఆయన రాజకీయ భవిష్యత్తు చిక్కుల్లో పడనున్నట్లు విశ్లేషణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మరి చూడాలి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఎప్పటికీ క్లైమాక్స్ కి చేరుతుందో, అసలు నిందితులెవరు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.